హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ వెంకట్, జర్నలిస్ట్. ఇప్పుడు ఏంటి పరిస్థితి మనం తెలంగాణలో చూసినట్లయితే ఇక్కడ ఉప ఎన్నికలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, వచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎట్లా రావచ్చు అనేది కనుక చూసినట్లయితే ముందుగా అసలు మనం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయనేది ఒకసారి యాడ్ చేసుకుందాం. మరి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకుంది. అలయన్స్లో సిపిఐ ఒక సీటు గెలుచుకుంది, కొత్తగూడెం పార్టీ. మొత్తం కలిపితే అదే ఆ ఒకటి కూడా కలిపితే 65 సీట్లు గెలుచుకుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మన తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి. అందులో మ్యాజిక్ ఫిగర్ అంటే అధికారం ఏర్పాటు చేయడానికి కావాల్సినవి 61 సీట్లు రావడం. అంటే మెజారిటీ ఎంత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? చాలా తక్కువ వచ్చిందనే చెప్పాలి. 39 సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఓడిపోయినప్పటికీ బలమైన ప్రతిపక్ష హోదానే ప్రజలు కట్టబెట్టారు అనేది మనం యాడ్ చేసుకోవాలి. బీజేపీకి మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఇది బలాబలాల పరంగా చూసినప్పుడు. సో ఒకసారి మనం ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అప్పుడు అధికారం సీఎం అవ్వకముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అలాగే కేటీఆర్ గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. చూసారు కదా, మొత్తం మీద ఏంటంటే దొందే. ఏది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి మనం చూసినట్లయితే అప్పట్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇది రాజకీయంలో ఒక భాగం అయిపోతుంది, అయ్యింది, దీన్ని ఏదో పెద్ద మేమే చేస్తున్నట్టుగా చెబుతుర్రు ఏంది అన్నట్లుగా అప్పట్లో ఆయన మాట్లాడారు. అఫ్కోర్స్ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు మొదలుపెట్టినాయి ఈ పార్టీ ఫిరాయింపులు అనేది. వాళ్ళకి బలం తక్కువగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీకి వచ్చిన సీట్లలో నుంచి కూడా వాళ్ళని గుంజేసుకొని వాళ్ళకి ఏవో ప్రలోభాలు చేసి చేయడం అనేది ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోవడం తప్ప అన్ని పార్టీల్లో ఉన్నటువంటి సంస్కృతి. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తే బీజేపీ విషయానికి వస్తే ఒక స్టాండ్ తీసుకొని నిలబడ్డారు వాళ్ళు. ఎట్లా బీజేపీ పార్టీలోకి రావాలంటే వేరే పార్టీల వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు గెలిచిన వాళ్ళు ఆ స్థానాలకు రాజీనామా చేసి రావాలి అని ఒక కండిషన్ పెట్టారు. అంటే వాళ్ళది కండిషన్స్ అప్లై ఇక్కడ వరకు. బయట మళ్ళీ వాళ్ళు వేరే స్టేట్స్లో ఎట్లా చేసిర్రు, అలాగే రాజ్యసభకు సంబంధించి అదంతా కూడా మళ్ళీ మామూలుగా డైరెక్ట్గానే తీసుకున్నారు అప్పట్లో. ఇక్కడ మాత్రం ఇది ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు మొత్తం మీద మరి బీఆర్ఎస్లో గెలిచినటువంటి 39లో ఆల్రెడీ అప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్లో తెలిసిందే బీఆర్ఎస్ పార్టీకి 0, ఘోరంగా ప్రజలు ఓడగొట్టాడు పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీకి 8 ఇచ్చారు. అలాగే బీజేపీని కూడా అనూహ్యంగా తీసుకొచ్చారు పైకి. 8 సీట్లు ఈక్వల్గా వచ్చినాయి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి బీజేపీకి. ఒక సీటు మాత్రం ఎంఐఎం వాళ్ళ సీటు ఎప్పుడు గెలుచుకున్నది వాళ్ళు గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఏంటి అసలు ఎట్లా ఉప ఎన్నికలు వచ్చే బైపోల్స్ వచ్చే అవకాశం ఎట్లున్నది అనేది ఒక కోణం చూస్తే, జనరల్గా 2014, 2018లో కేసీఆర్ గారు ఏం చేశారు, వాళ్ళకు వచ్చిన సీట్లుతో ఇది అవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు, వేరే చిన్న పార్టీలకు వచ్చిన సీట్లు అన్నిటిని కూడా వాళ్ళు ఆ పార్టీలోకి తీసేసుకోవడం జరిగింది. తీసేసుకొని పూర్తిగా అంటే వాళ్ళకి సిఎల్పి అనేది లేకుండా అందులో విలీనం చేసే అంత మెజారిటీ అంతవరకు తీసేసుకొని ఉప ఎన్నికలు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు 38 జనరల్గా ఉన్నాయి. ఎందుకంటే ఉప ఎన్నిక కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికలో అక్కడ అప్పుడు గెలిచిన ఆమె చనిపోవడంతో వాళ్ళ చెల్లికి ఇచ్చారు, సాయన్న గారి అమ్మాయి రెండో కూతురికి. కాంగ్రెస్ పార్టీకి ఆయన శ్రీ గణేష్ గారికి ఇవ్వడం జరిగింది. సరే గెలిచారు. ఇప్పుడు చూస్తే లిటరల్గా చూస్తే 38 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకున్నట్టు లెక్క. ఆ 36 సీట్లలో ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు చేసుకొని దాదాపుగా 1 డజన్ మంది వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూడవచ్చు. సో మరి ఇంకా 38లో డజన్ పోతే ఎన్ని ఉన్నట్లు మనకి? 38, అయ్యొక 8, ఇయొక 4 అంటే 26 మంది ఉన్నారు. ఇప్పుడు 26 మందిలో కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళు సాలిడ్గా ఆ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ కాబట్టి వాళ్ళైతే పార్టీ మారరు
మారే ఛాన్స్ లేదనే అనుకుందాం. పోతే 23 మందిలో ఇప్పుడు మొత్తం అంటే 2-3 మెజారిటీ సభ్యుల్ని తీసేసుకుంటే ఏది ప్రతిపక్ష పార్టీ నుంచి పూర్తిగా అది సిఎల్పి, ఆ పార్టీ సిఎల్పి, బీఆర్ఎస్ సిఎల్పి అనేది విలీనం అయిపోయినట్లుగానే భావించవచ్చు అనేది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఒక లెక్క. ఇప్పుడు 12 మంది ఉంటే ఇంకా 14 మంది కావాలి. 14 మంది అంటే దాదాపు 26 మొత్తం ఉన్నారు. 26లో ఒక 3 సాలిడ్గా ఆ పార్టీ వాళ్ళే కాబట్టి, ఆ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి వాళ్ళు తీసేస్తే 23లో 14 మెంబర్సు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు మేము గేట్లు తెరిస్తే మొత్తం వచ్చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనడం, రేవంత్ రెడ్డి గారు అనడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్ మాట్లాడుకుంటే ఈ 23 మందిలో అంటే ఆ ముగ్గురిని మనం మినహాయిస్తే సాలిడ్గా కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్ఎస్ ఇది కాబట్టి కోర్ టీం కాబట్టి వాళ్ళు పార్టీ మారరు అనే లెక్కన ఆ 3 మైనస్ చేస్తే 23 సీట్లు ఉన్నాయి. ఆ 23లో 14 మందిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, అంటే పార్టీలోకి వాళ్ళని ఇచ్చేయగలుగుతుందా? పార్టీ ఫిరాయింపులు విషయంలో దొందే అని ముందే చెప్పడం జరిగింది మీకు. ఇందులో ఏ పార్టీని అప్రిషియేట్ చేయడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అంతే, అలాగే బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఆయనైతే అసలు చెలరేగిపోయి చేశారు. టీఆర్ఎస్ రెండోసారి మంచి మెజార్టీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీగా అసలు ప్రతిపక్షం ఉండకూడదని చెప్పి 2018లో కేసీఆర్ గారు గుంజుకున్నాడు మొత్తాన్ని. అదేంటంటే ఇది కూడా రాజకీయంలో ఒక భాగం అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి ఇప్పుడేదో లొల్లు చేస్తున్నారు. అది ఎట్లా సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఆయన ఒక స్టాండ్ తీసుకొని మంచి పక్షాన్ని నిలబడి ఉంటే ఈ రోజున కాంగ్రెస్ని నెగ్గదీసి అడిగితే ప్రజలు ఆయన పక్షాన్ని నిజమే కదా ఆయన నిలబడ్డారు, ఆయన పార్టీ ఫిరాయింపులు చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చిన సీట్లతోనే ఆయన పార్టీ నడిపారు, అధికారం నడిపారు అని చెప్పి ఒక స్టాండ్, ఒక అవకాశం ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ ఏదో పెద్ద ఇళ్ళు గురుగిందలు అయినట్టుగా వెళ్ళి గవర్నర్ గారికి ఇవ్వటం సరే, అదంతా పార్ట్ ఆఫ్ రాజకీయాలని అనుకుందాం. సో అసలు ఉప ఎన్నికలు తెలంగాణలో వస్తాయా? వస్తే ఎట్లా రానిస్తారా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాత్రం అవగాహన లేకుండా ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ ఖర్చులు ఎవరు భరించాలి అనవసరంగా? ఇప్పుడు మొత్తం 26 స్థానాల్లో 30 స్థానాల్లో ఖాళీ అయిపోతే ఒకవేళ వచ్చినాయి అనుకుంటే మళ్ళీ అదంతా బద్దెనే కదా, అదంతా లేనిపోని ఒక ఖర్చే కదా. అంటే ఎన్నికలంటే ఇంకా ఇది ఒక పండగ ప్రతిసారి. సో కాబట్టి అది అసలు ఈ పార్టీ ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు చివరి వరకు ఆ పార్టీలో ఉండే విధంగా చట్టాలు చేయటం అనేది, ఆ చట్టాన్ని చాలా బలంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో చేస్తే చేస్తారు, ఎక్కడో ఒక లూప్ హోల్ పట్టుకొని అదేంటంటే డెవలప్మెంట్ కోసం వస్తున్నాం మేము, ఓడిపోయిన పార్టీలో ఉంటే నియోజకవర్గం డెవలప్ ఫండ్స్ ఇవ్వట్లేదు అది ఇదని వాళ్ళైన కారణాలు అయ్యో చెప్తూ ఉంటారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇట్లా పార్టీ మారిన చోటల్లా తర్వాత ఎన్నికల్లో వాళ్ళని ప్రజలు చితక్కొట్టినటువంటి చిత్తుగా ఓడగొట్టినటువంటి ఎగ్జాంపుల్సే ఎక్కువ ఉన్నాయి. 2014లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సీట్లతో ఆగకుండా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఏం చేసిండు, 23 మంది వైసీపీ వాళ్ళని తీసుకున్నారు. ఏమైంది కట్ చేస్తే 2019కి వచ్చేసరికి పార్టీ ఘోర పరాజయం అయ్యింది. సరే అది 151 సీట్లు వాళ్ళకిస్తే ఆయన రెయిన్ ఆఫ్ ది టెర్రర్ భయం పుట్టించేసిండు జగన్ గారు. మామూలుగా కాదు, ఓరు నాయనో ఈయనకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 1000 రెట్లు బెటర్ అని చెప్పి ప్రజలు ఇక షేక్ అయ్యే విధంగా లా అండ్ ఆర్డర్ని పోలీసులను అందరినీ కంట్రోల్ పెట్టుకొని వనరుల దోపిడీ చేసి 151 సీట్లు వచ్చిన పార్టీకి ఆయన చివరికి అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నాడు జగన్ గారు. ఇప్పుడు 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. అంటే ప్రజలు మేల్కొంటున్నారు, చాలా అప్రమత్తంగా ఉంటున్నారు అనేది కూడా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తెలియజెప్తా ఉన్నాయి. అలాగే ఇప్పుడు 2018లో మరి ఆ బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాల్లో కూడా ఈ పార్టీ ఫిరాయింపులు దాన్ని కూడా ఆయన పార్టీ ఇదిగా ఉన్నప్పుడు ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇది చేయడం జరిగింది. సో వాళ్ళని బండలతో కొట్టాలి, ఇట్లా చేశారని చెప్పి తిట్టడం జరిగింది. కానీ మరి అది కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఇట్లా చేయకుండా ఉంటారు బీఆర్ఎస్ లాగా, కేసీఆర్ లాగా. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ పార్టీ ఫిరాయింపులో పార్టీ మేము నిలుపుకోవాలంటే బలంగా మాకు మెజార్టీ ఉండాలి, అది వాళ్ళు చేసిందే మేము చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద బట్టగాల్చి వేస్తున్నారు. సరే ఈ విషయంలో
దొందే. బీఆర్ఎస్ అంతే, కాంగ్రెస్ అంతే, బయట బీజేపీ కూడా అంతే. ఏ పార్టీ ఏదైనా అదే పద్ధతి, ఎవరు మినహాయింపులు కాదు. సో ఎవరికి వాళ్ళు ఆ పవర్ పాలిటిక్స్ చేయడంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నారు. అయితే సో నేను అనుకోవటం ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉండడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే రాజకీయం పెద్ద వ్యాపారం అయిపోయింది. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటా వస్తున్నారు, పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు వ్యాపారస్తులు రాజకీయాలకు దూరంగా ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడు వ్యాపారస్తులు, రిచ్ పీపుల్, మాఫియా, అనేక రకాల మాఫియా పీపుల్ చాలా వరకు ప్రజలకు సర్వీస్ చేద్దాము, ఆ సర్వీస్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ అనేది మనందరికీ తెలిసిందే. సో గొంగట్లో మనం అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అని బాధపడితే ఏం ప్రయోజనం? ఎక్కడ చూసినా అదే అవినీతి ఆరోపణలు, నేరారోపణలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటా ఉన్నారు. ఏ పార్టీలోనైనా అదే పరిస్థితి. మరి అంతకుముందు ఆ పార్టీల్లో కబ్జాకోర్లుగా, అవినీతి పరులుగా ఉన్నవాళ్ళు కండవలు కప్పుకోంలోనే మరి ఇక్కడ సత్యహరిచంద్రులు అయిపోతారా? అయిపోరు కదా. ప్రజలు అది గమనించరా? సో పార్టీలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలకి ఒక మార్గదర్శకమైనటువంటి పాలిటిక్స్ వాల్యూస్ అందించే ప్రయత్నాలు చేయాలి. దురదృష్టవశాత్తు అది ఎవరో చేయట్లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ పార్టీలు ఈ విషయంలో ఎవరిని అప్రిషియేట్ చేయడానికి ఏమీ లేదు. అదేంటంటే మారుతున్న పరిస్థితులు ఇట్లా మారిపోయిన రాజకీయాలు కాబట్టి ఇట్లా చేయాలన్నట్టుగానే చివరికి వాళ్ళు చెప్పేటువంటి కన్క్లూజన్. సో కాబట్టి ఇప్పుడు మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 26 మందిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి కనుక తీసుకోగలిగితే మొత్తం ఓవరాల్గా ఆ పార్టీ ఇందులో విలీనం అయిపోయినట్లుగానే, ఏది ఎల్పీ సిఎల్పీ బీఆర్ఎస్ విలీనం అయిపోయినట్లుగా రాజ్యాంగం ప్రకారం స్పీకర్ ప్రకటిస్తారు. అప్పుడు ఉప ఎన్నికలు అవసరం ఉండదు. అలా కనుక చేయని పక్షంలో పూర్తిగా అంటే దీన్ని సాగదీయడానికి కూడా టైం ఉండదు. దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక ఏడాది సమయం లోపు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సాగదీసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తే అది రాజ్యాంగ అతిక్రమణలు అవుతాయి. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్కి ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. సో వాళ్ళు 80-90 సీట్లు వస్తాయని అనుకున్నారు, అంత రాలేదు. చాలా స్లైట్ మెజారిటీ తెలంగాణ ప్రజానీకం ఇచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు చెప్పినట్టుగా ఆ 6 గ్యారంటీలు విజయవంతంగా చేయడమే కాకుండా ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్ళు కూడా చాలా నిర్మాణాత్మకంగా చేయాల్సినటువంటి బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది. సో మొత్తం మీద చేస్తారని ఆశిద్దాం. ఆల్రెడీ డిఎస్సి ఇట్లా గ్రూప్ 2 అన్నీ 1 by 1 చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. చేసే ఒక ఇది అంతకుముందు వాళ్ళంతా మొత్తం ఫండ్స్ అన్నీ మొత్తం ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. ఏది కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది వీళ్ళ ఆరోపణ. కాళేశ్వరాన్ని అడ్డాగా పెట్టుకొని కుమ్మి పడేశారు. అది అసలు సమాజానికి వ్యవసాయపరంగా ఉపయోగపడేది చాలా తక్కువ అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. కట్టి 10 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి పిల్లర్లకి. అది మనం స్వయంగా చూసాం. తేలిగ్గా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడటం కూడా మనం చూడొచ్చాం. వాళ్ళు ప్యాలెస్లు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటే అట్లే కట్టుకుంటారా? 10 ఏళ్ళకే కూలిపోతాయా? 100 ఏళ్ళు 200 ఏళ్ళు గట్టిగా ఉండేలాగా కట్టుకుంటారు. ఏది ప్రజల సొమ్ముతో. మరి ప్రజల కోసం కట్టేటటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయినప్పుడు మరి దాన్ని ఎంత జాగ్రత్తగా కట్టాలా? మరొక బీహార్ చేస్తారా రాష్ట్రాన్ని? చేశారు వాళ్ళు కొన్ని విషయాల్లో. సో కాబట్టి ఇప్పుడు మొత్తం మీద అయితే మళ్ళీ ఎన్నికలు తీసుకొచ్చి అప్పటికప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలే జరిగినాయి అనుకుందాం. అందులో కాంగ్రెస్ ఎన్నికలు అంటూ జరిగితే గెలుపు ఓటములనే ఉంటాయి. ఆ సమయానికి మరి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నట్టుగా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుంటే ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రం ఇచ్చినట్లు అవుతుంది. అయిపోయింది ఇంకా కాంగ్రెస్ పని. అటు బీఆర్ఎస్ అప్పటి వరకు విలీనం కాకుండా ఉంటే బీజేపీలోనో లేదంటే కాంగ్రెస్లో అయ్యే అవకాశాలు తక్కువ అనేది కనబడుతూ ఉంది. బీజేపీలోనే విలీనం కావచ్చు అనేది ఎక్కువగా మనకి ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి ఇది అవుతుంది. లేదు పోరాడగలిగే పరిస్థితి, కేటీఆర్ గారు పోరాడదాం పవన్ కళ్యాణ్ లాగా అని కనుక ఆయన నిర్ణయించుకుంటే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, కాదనలేము. సో కాబట్టి మొత్తం మీద మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చే విధంగా చేసుకుంటే అధికార పార్టీకే తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉప ఎన్నికలు ఖచ్చితంగా అది రాకుండానే కేసీఆర్ ఏ విధంగా అయితే అట్లా చేసిండో అదేవిధంగా అదే ఇదిలో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. 26 మంది ఎందుకు ఆగుతారు? ఎవరికి వాళ్ళు వ్యాపార
వ్యాపారాలు, వ్యక్తిగత బిజినెస్లు ఇట్లా ఉన్నవాళ్లే కదా ఇప్పుడు ఉన్నవాళ్ళంతా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏ పార్టీలోనైనా. సో ఇప్పుడు ఓడిపోతే 5 ఏళ్ల పాటు వీళ్ళు ఏమి చేసే పని లేదు. దానికి తోడు సరే వీళ్ళు ఏమైనా పూర్తి స్థాయిలో ఉన్నారా, నెక్స్ట్ 5 ఏళ్లలో మనకు వచ్చే అవకాశం ఉందా అని అట్లా చూసుకున్నా కూడా బీఆర్ఎస్కి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి అందులో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో నాయకులను ఎక్కడ తయారు చేశారు? అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా, బీజేపీ వాళ్ళు. సో ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఏ పార్టీ వాళ్ళు అటు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. పార్టీ పునాదులు రాజకీయంగా నిర్మాణం చేసుంటే, నాయకులను తయారు చేసుంటే వీళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళని తయారు చేసుకోగలిగే పరిస్థితి ఉండేది. సో కేసీఆర్ కాకాకి వయసు అయిపోతూ ఉంది, కేటీఆర్ రామన్న గారికి అంత ఓపిక లేదు. సో కాబట్టి ఇప్పుడు బీజేపీ చాలా బలంగా తెలంగాణలో నంబర్ 2కి వచ్చేసింది. వాళ్ళని తట్టుకొని మరి ఇటు రేవంత్ రెడ్డిని తట్టుకొని, కాంగ్రెస్ పార్టీని తట్టుకొని ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ స్టాంపుగా పడ్డ ఆ పార్టీ నిలబడే అవకాశం ఉందంటారా? నాకైతే అవకాశాలు తక్కువే అనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా మరి మొత్తం మీద అయితే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు తక్కువనే, అంతవరకు తెచ్చుకోరు. ఎందుకంటే అది ఒక పెద్ద తలనొప్పి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికార పార్టీకి ఒక్క స్థానం ఓడిపోయినా కూడా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, మిగిలిన పార్టీ వాళ్ళందరూ కూడా ఏకిపడేస్తారు. అదిగో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, అయిపోయింది రేవంత్ రెడ్డి పని, కాంగ్రెస్ పని తెలంగాణలో అని ఒక అస్త్రం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అప్పుడే వాళ్ళు వాళ్ళ చేతికి ఇద్దామనే ఆలోచనలో ఉండరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రెషర్ ఉంటుంది. వీళ్ళు మినిస్టర్లు అందరూ వెళ్ళి ఒక నియోజకవర్గంలో ఉంటే అది ప్రజలకు అర్థమైపోద్ది. అది రాంగ్ కన్నుటేషన్ వెళ్తుంది. మునుగోడులో ఏం జరిగింది అప్పుడు? ఏదో గుడ్లో మెల్ల చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా అయింది అప్పుడు బీఆర్ఎస్కి. అక్కడ కమ్యూనిస్టులు లేకపోతే ఘోరంగా ఓడిపోయేది మునుగోడు ఉప ఎన్నికలో. ఈ తెలంగాణ బీఆర్ఎస్ కార్యవర్గము, కార్యకర్తలు, మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం వెళ్ళి ఆడ పాగా వేస్తే ఆడ ఆల్కహాల్, ఆ చుట్టుపక్కల పౌల్ట్రీల్లో కూడా నాటుకోళ్ళు కానీ కోళ్ళు ఏమీ దొరకలా. ఈ తినడం, తాగడం ఇట్లా చేసి అంతా అదొక పెద్ద దేశవ్యాప్తంగా ఒక కొత్త రకపు చర్చకి లేవనెత్తారు అక్కడ. అంటే ఫైనల్గా అంత శక్తి సామర్థ్యాలు పెడితే, కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే ఎంతో ఒక ఉప ఎన్నిక అది. ఎందుకంటే ఓడిపోతే కనుక బీజేపీకి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టు అవుతుందని చాలా కష్టపడాల్సి వచ్చింది పాపం. సో అటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ఇప్పుడు తెచ్చుకోదు. ఎందుకంటే మరి ఇక నెక్స్ట్ రాబోయే పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్కి కొంత మరి రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా సానుకూలంగా ఉండే పవనాలు ఏవో కనపడుతున్నాయి అనేది వాళ్ళ ఆలోచనగా కనబడుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్కి కొంత ఎన్డీఏ కాంగ్రెస్ కూటమికి కొంత మెరుగైన సీట్లు ఇవ్వడం, బలమైన ప్రతిపక్షంగా చూడాలనుకుని భారతదేశం ప్రజానీకం భావించారు. సో కాబట్టి మూడోసారి మరి మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యారు. వయసురీత్యా కూడా మరి ఆయన ఇది ఇక అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్కి మంచి జరిగే అవకాశం, పాజిటివ్గా పవర్లోకి వచ్చే అవకాశం ఉంది ఈసారి ఎన్నికల్లో అనే ఇదిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించాలనే ఇదిలో వీళ్ళు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి పరిపాలన అయితే అందిస్తారని చెప్పి అనుకోవచ్చు. మరి ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చే వరకు తలనొప్పి కొందెచ్చుకుంటారని చెప్పి అయితే నేను అనుకోవట్లా. చూద్దామని అసలు ఫైనల్గా ఏం జరుగుద్దో ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ప్రజలైతే అంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ పార్టీ ఫిరాయింపులు ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి ఒక సింపుల్గా ఒక మాట చెప్పేసి ఏదంటే డెవలప్మెంట్ కోసం అని చెప్పి కండవాళ్ళు కప్పుకోవడం అనేది అది సరైన సాంప్రదాయం కాదు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవి చాలా నెగిటివ్ సంకేతాలుగా మనం భావించాల్సి ఉంటుంది. సో నిజంగా చట్టాలు, శాసనాలు చేసే ఈ ప్రజాప్రతినిధులు వీళ్ళే కదా అంతా, ఈ బ్యాచే. వీళ్ళకి ఆ డెడికేషన్ యాడ్ ఉంటుందా? అందరూ అదే మైండ్ సెట్ కదా. అమ్మో ఇది చేస్తే మనకి ఏకమేక అవుద్ది చట్టం, పార్టీ ఫిరాయింపులు లేదు, అసలు ఎందులో వాళ్ళు అందులో ఉండాలనే దాన్ని మనం బలపరిస్తే చివరికి మనమే బలి అవుతామేమో అనే భయం ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దాన్ని చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్లో వచ్చేవాళ్ళు తక్కువ మంది కదా. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. నేను అనుకోవడం, నా లెక్క, నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ఎన్నికల వరకు తెచ్చుకోదు సిచ్యువేషను. సేమ్ కేసీఆర్ చేసినట్లే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని ఏ స్కోర్ అయితే ఉందో ఉప ఎన్నికలు జరగకుండా ఎంతవరకు తీసుకోవచ్చో అంతవరకు తీసుకొని
ఆ ఉప ఎన్నికలు లేకుండా పార్టీ విలీనం, సిఎల్పి విలీనం అని చెప్పి స్పీకర్ గారితో అనిపిస్తారనే అనిపిస్తుంది. మరి చూద్దాం.